కల్తీ మద్యం అమ్ముతున్నారని చెప్పేసి వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వం మీద ఆరోపిస్తూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? 100% రాజకీయం చేయడానికే చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి వచ్చిన నాయకుడే ఆ పని చేసేది తప్ప ఎవరో తెలుగుదేశంలో ఎప్పుడు మొదటి నుంచి ఉన్నవారు ఎవ్వరు కూడా ఇటువంటి స్కాముల్లో కానీ ఇటువంటి మద్యం కల్తీ మందులో కానీ చేసేవారు ఎవరో లేదు. మద్యం స్కామ్ ఎవరైతే చేశారో వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా సరే ఏదైతే ప్రజల ఆరోగ్యరీత్యా ఆటలాడుతున్నారో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. లిక్కర్ స్కామ్లో ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది తంబలాపల్లిలో. అది టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఒక ఇద్దరిని వెంటనే బాబు గారు అరెస్ట్ చేశారు. అయితే దీనికి ఏంటంటే బాబు గారే లిక్కర్ స్కామ్ చేశారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. అసలు ఎలా చూడాలంటారు? అంటే బాబు గారే తప్పు చేశారంటారా? వైసీపీ ప్రభుత్వంలోని తంబలపల్లి నియోజకవర్గంలోని జయచంద్రారెడ్డి గారు, కట్టా సురేంద్ర నాయుడు గారు ఇంకా పార్టీ ఎలక్షన్ అవుతుందనగా ఒక నెల రోజుల ముందు వాళ్ళు తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడం జరిగింది కొంతమంది రికమెండేషన్తోనే. ఆ రోజు చేర్పులు మార్పులు జరిగినటువంటి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళడంలోనే ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నటువంటిది ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలోనే లిక్కర్ స్కాము అనేది ఆంధ్రప్రదేశ్ కాదండి, త్రూఅవుట్ ఇండియాలోకి ఊపొప్పింది. ప్రపంచ దేశాలకు కూడా లిక్కర్ని మాఫియా జరుగుతుంది వైసీపీ ప్రభుత్వంలోనే క్లియర్గా ప్రజలకు కనబడిన విషయం. ఇటు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా అన్ని విషయాలు తెలుసు. ఆ రోజు జరిగినటువంటి సంఘటన వేల కోట్ల రూపాయలు స్కాము. వైన్ షాపులో కానీ లిక్కర్ కొంటే ఒక బ్రాండ్ అండి, అది ఆ బ్రాండ్ పేర్లు ఎప్పుడైనా చదువుతారా? అనేకమైనటువంటి బ్రాండ్లు, అమరావతి ఒకటి, ప్రెస్టేజ్ అంటే ఒకటి, బూమ్ బూమ్ ఒకటి, లేకపోతే స్టేటస్ ఒకటి, స్పెషల్ స్టేటస్ ఒకటి, ఆ పేర్లు నోరులే తిరగవు. అటువంటి పేర్లు అవి ఎక్కడ తయారయ్యాయి? ఈ సొంత గోడౌన్లోనే తయారు చేసి వైసీపీ నాయకులు ఇంట్లో తయారు చేసుకొని మీరు చేసినటువంటి అమ్మకాలు ఏ రకంగా జరిగో తెలుసు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రభుత్వం ద్వారా సప్లై జరుగుతున్నప్పుడు మందు అనేది ఏ రోజైనా సరే ఈ రోజుకి మీరు టాయిలెట్స్కి వెళ్ళా ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ మోదీ గారి దయ వల్ల ప్రతి ఒక్కటి కూడా ట్రాన్స్పరెంట్గా ఉంది. ప్రతిదీ కూడా ఫోన్పే లేకపోతే గూగుల్ పేలు లేకపోతే అన్నీ జరుగుతున్నటువంటి ఈ తరుణంలోనే వైసీపీ ప్రభుత్వంలోనే ఎప్పుడైనా ఫోన్పేలు వైన్ షాప్కి వెళ్ళి పర్చేజ్ చేసినప్పుడు, బార్ షాప్కి వెళ్ళి పర్చేజ్ చేసినప్పుడు ఫోన్పేలు ఏ రోజున ఉన్నాయండి? డైరెక్ట్ క్యాష్ ఇస్తేనే మందు. ఎంతండి? బీర్ 300, బీర్ 280 రూపాయల. అది 50% అసలు ఒక మందు బాటిల్ తయారు చేస్తే ప్రజలందరికీ తెలుసు ఎంత పర్సంటేజ్ రూపాయికి తయారవుతుంది అంటే 10 పైసలు తయారవుతుంది, 10 పైసలు లోపే. అది చేతులు మారి ఇంతకు ముందు డిస్ట్రిబ్యూటర్స్ ఉండదు, డిస్ట్రిబ్యూటర్ తర్వాత ఏజెంట్లు ఉండరు, ఏజెంట్ల తర్వాత 4 చేతులు మారి వైన్ షాప్కి వచ్చేది. అటువంటిది మీ ప్రభుత్వంలోనే 300 రూపాయలు బీర్లు చేసి మందులు ఇష్టాసారంగా పెంచినటువంటి ఈ తరుణంలోనే మీరు ఎంత మిగిలింది, ఏటి మిగిలింది, వేల కోట్ల రూపాయలు స్కామ్ ఏంటి జరిగింది అనేది ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎంక్వైరీ చేస్తారు. ఎవరు దోషులైనా సరే లోనికి వెళ్ళిపోయినటువంటిది ఖాయము. దోషుల్లే పట్టుకుంటారు, నిర్దోషులు ఎవరు పట్టుకోరండి. ఏ ప్రభుత్వంలోనైనా సరే దోషుల్లే పట్టుకుంటారు. దోషులు శిక్ష పడాలా. వీళ్ళిద్దరూ ఆ రోజు ఉన్నటువంటి పరిణామాలు జాయిన్ అయ్యి ఓపెన్గా చంద్రబాబు నాయుడు గారికి మెసేజ్ ఇల్లంటనే ఏదైనా ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ శాఖకి ఇంటిమేషన్ ఇచ్చి ఇమ్మీడియట్గా ఇక్కడ పలానా దగ్గర మందు వ్యాపారం జరుగుతుంది, వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు, ఇది నా నోటీసులోకి వచ్చింది, దీన్ని మీరు ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా పట్టుకోమంటే తెలుగుదేశం పార్టీలో వీళ్ళిద్దరూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మీద ఎంక్వైరీ చేయించుకి పట్టుకున్నటువంటి సంఘటన. వాళ్ళు వచ్చి బతిమలాడినందుకు వస్తే గేట్ అవతల నుంచి బయట గో జావ్. నా ప్రభుత్వంలో ఎటువంటి పని చేయదు, పారదర్శకంగా ఉండాలా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి కల్తీ మందిని నేను ఎంకరేజ్ చేయను. ప్రజల యొక్క ఆరోగ్యరీత్యా మీరు ఆడుతున్నటువంటి నాటకాలు చెల్లించండి అని పార్టీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి పల్లా సీని గారు ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయడం జరిగింది. ఇద్దరు నేను తంబలపల్లి ఇన్ఛార్జి అతన్ని, జయచంద్ర రెడ్డి గారిని, ఇంకొక అతను కూడా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి దాని బాధితులైన మరొక ఇద్దరిని, నలుగురిని కూడా ఈరోజు అరెస్ట్ కట్టా సురేందర్ నాయుడు గారిని కూడా వాళ్ళందరినీ సస్పెండ్ చేసి ఇద్దరిని, ఇంకొక ఇద్దరు ఉంటే వాళ్ళు కూడా పరిగణలో తీసుకొని కోర్టుకి సబ్మిట్ చేసి ఒక అతను అమెరికాలో ఉన్నటువంటి అతను కూడా రప్పించినందుకు ఏర్పాట్లు ట్రాన్స్పరెంట్గా చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర మద్యం స్కామ్ ఎవరైతే చేశారో వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా సరే ఏదైతే ప్రజల ఆరోగ్యరీత్యా ఆటలాడుతున్నారో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు సార్.
ఈ రాజకీయ నాయకులు ఏమి మాట్లాడినా నేను చెప్తున్నాను ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. విద్యావంతులు ఉన్నారు, వివేకవంతులు ఉన్నారు, ఈనాడు మిడిమిడి జ్ఞానం ఉన్నోళ్ళు కూడా తెలుసుకున్నారు. కింద ఉన్నాడు పేద మధ్యతరగతి కుటుంబాలు చదువులేని వాళ్ళు కూడా ఎవరు ఈ స్కామ్లు ఏడు చేశారు, గతంలో వేల కోట్ల రూపాయలు ఎవడ దోచుకున్నాడు, మద్యం ఎంత కల్తీ మందు వచ్చింది, ఎవరు దీనికి పాత్రదారులు సూత్రధారులు, ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఆ రోజు ఫోన్పేలు గూగుల్ పేలు స్కానింగ్ లేకుండా డబ్బులు ఎవరు దోచుకున్నారు, ఈ డబ్బు అంతా ప్యాలెస్కి ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఎక్కడికి ఎలక్షన్ దీంట్లోనే సప్లై అయింది, ఎవరెవరికి ఎంత సప్లై అయింది, ఆ కట్లన్నీ ఎక్కడికి వెళ్ళిపోయి అనే విషయం ప్రజలకు అన్నీ తెలుసండి. కల్తీ మద్యం అమ్ముతున్నారని చెప్పేసి వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వం మీద ఆరోపిస్తూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అటువంటి పనికి దిగబోరు. కాబట్టి బెస్ట్ లీడర్ చంద్రబాబు నాయుడు ఆంధ్రదేశమే కాదు ఆల్ ఇండియాలో కూడా. అలాంటి లీడర్ ఒక తప్పు చేస్తాడంటే మేము నమ్మటం లేదు. దయచేసి ఈ బురద జల్లింది వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇలాంటివి ప్రచారాలు ఇంకా ఇకపోతే చేయకండి అని చెప్పేసి మనం చేసుకుంటున్నాము. కిట్టన వాళ్ళు అందరూ ఎన్నో బురదలు జల్లుతారు, అవన్నీ నిజాలు అనుకుంటే సరిపోతుందా? కాబట్టి దయచేసి మేము నమ్మటం లేదు. దయచేసి వాళ్ళు కూడా అలాంటి ప్రచారాలు లేకుండా వెనక్కి తీసుకోమని నేను సమయంగా కోరుతున్నాను. బురద జల్లి రాజకీయం చేయడానికి వైసీపీ మొదటి నుంచి కూడా పన్నాగం పన్నుతున్నది. దాన్ని చాలా ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. వారు చేసే అక్రమాలు ఒక్కొక్కరి కూడా జైలుకి ఇప్పటికే 14 మంది 15 మంది జైలుకి వెళ్ళారు ఈ లిక్కర్ స్కామ్ల మీద. అయితే నకిలీ ఇది చేస్తున్నది వాడు ఇతను వైసీపీలో ఆ పార్టీలో వైసీపీలో ఉండేటప్పుడే మద్యం వ్యాపారం చేసి మద్యం కల్తీ వ్యాపారం చేసేవాడు. చేసి దాన్ని తెలుసుకోలేక వాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనకాల తిరిగేవాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఎంత స్కామ్లో చేశాడో అందరికీ తెలిసిన విషయమే. అలాంటి వాడిని చేసి ఎలక్షన్ ముందు మరి అలాంటి వాడు అతని గురించి ఏమీ తెలుసుకోలేక ఎవరు రికమెండ్ చేశారో ఏం చేశారో ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది. ప్రజలు ఎదురు ఓడించడం కూడా జరిగింది. అది ఇక మీదటి మాత్రం ఎప్పుడూ కూడా అటువంటిది జరగకుండా తెలుగుదేశం పార్టీ అనేది క్రమశిక్షణ గల పార్టీ. అది ఎవరిని కూడా ఎటువంటి వాడినైనా సరే క్షమించదు. ఇతను మినిస్టర్ అయినా సరే అతన్ని పక్కన పెట్టే మన చంద్రబాబు నాయుడు. అందు గురించి ఈసారి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తున్నారంటే ఆయనకున్న విజన్ ఉన్న నాయకుడు. కాబట్టి అటువంటి నాయకుడి మీద మచ్చదల్లి అతన్ని ఏదో బూచి చూపించి దీన్ని ఏదో చేస్తారో తెలుగుదేశం నాయకుడు అంటున్నారు. తెలుగుదేశం నాయకుడు కాదు, ఆడు వైసీపీలో ఉండి తెలుగుదేశం పోవట్గా వచ్చి ఆడి చేశారు. కానీ తెలుగుదేశం పార్టీలో కొంతమంది పార్టీకి మరి ఎవరికి టికెట్ ఇచ్చినా ఎవరికి చేసినా సరే పార్టీకి కష్టపడి చేయాలి కాబట్టి చేశారు. ఆయన సంగతి తెలిసి ఉంటే కూడా ప్రజలు వ్యతిరేకం చేస్తాడు. మనం ఏమి చేయలేని పరిస్థితులు ఉంది. కాబట్టి ఇది కేవలం వైసీపీ వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడిని తప్పు పట్టి ఆయన్ని తప్పుదారి చేయించిన కొంతమంది పెద్దలు ఉన్నారు. కాబట్టి దాని గురించి ఇమీడియట్గా ఎటువంటి వాడినైనా సరే క్షమించేయలేదని చెప్పి ఒక ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే తెలుగుదేశం దాంట్లో పెద్ద నాయకులు ఎవరైనా సరే దీన్ని ఇన్వాల్వ్ ఉన్నా సరే ఎంతటి వాడినైనా సరే క్షమించడు చంద్రబాబు నాయుడు తాలూకా మనస్తత్వం. ఆయనకి ప్రజలందరూ కూడా ఇప్పటికే కాదు ఎవరు కూడా నమ్మరు. దాని గురించి ఎవరు కూడా అతని గురించి తెలియకపోవడంలో జరిగింది. కాబట్టి ఏ నాయకుడు ఎటువంటి నాయకుడినైనా సరే ఆయన క్షమించేది ఉండదు. అవసరమైతే ఇంకెవరినైనా సస్పెండ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. 100% రాజకీయం చేయడానికే చేస్తున్నారు. కానీ అంతకుముందు వాళ్ళ 5 సంవత్సరాల పరిపాలనలో కూడా షాపులన్నీ కూడా గవర్నమెంటే నడిపి అసలు గవర్నమెంటే నాయకులందరూ కలిపి కల్తీ మద్యాన్ని అమ్మారు. అప్పుడు లక్షల మంది 1000 మంది చనిపోయారు. మరి ఆ రోజు నుంచి ఇది జరుగుతున్న ఇది అందులో నాయకుడు వైసీపీ నుంచి వచ్చి నాయకుడే ఆ పని చేసేది తప్ప ఎవరో తెలుగుదేశంలో ఎప్పుడు మొదటి నుంచి ఉన్నవారు ఎవ్వరు కూడా ఇటువంటి స్కాముల్లో కానీ ఇటువంటి మద్యం కల్తీ మందులో కానీ చేసేవారు ఎవరో లేడు. నేటి 15 సంవత్సరాల మద్యపానం లేనప్పుడు కూడా ఎవరు చేయలేదు. ఆ వృత్తి అది, ఆ వృత్తిలోనే ఉన్నది వైసీపీ వాళ్ళు. దాన్ని ఇందులోకి వచ్చి కొంతమంది తెలుగుదేశం నాయకుల్ని ప్రలోభం పెట్టి వాడి స్వలాభం కోసం వాడు వ్యాపారం చేసుకుంటూ అంతకుముందు చేస్తున్నాడు. దాన్ని కంటిన్యూ చేశాడు. కానీ పట్టుకోలేకపోయారు. అప్పుడు పోలీసులు చూసినట్టు కూడా వ్యాపారం చేసుకుని వదిలేశారు. కానీ ఇప్పుడు పోలీసులు స్ట్రిక్ట్గా ఉండి చంద్రబాబు నాయుడు స్ట్రిక్ట్గా ఉన్నారు. కాబట్టి అటువంటి స్కామ్ చేసే వాళ్ళు మధ్య నకిలీ మందు చేసేవాడిని ఇమీడియట్గా పట్టుకోవడం జరిగింది.